మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. డైనమిక్ లీడర్ మా ఎంపీ గారు చామల కిరణ్ కుమార్ రావడం ఆహ్వానిస్తూ, గత ప్రభుత్వంలో పేరుకే మున్సిపాలిటీ చేస్తే కానీ ఏ మున్సిపాలిటీకి పక్క భవనాలు లేవు, కనీసం నిధులు లేవు. గత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కానీ సెంట్రల్ తోటి కోఆర్డినేషన్ చేయలేక వీళ్ళు కట్టాల్సినటువంటి కట్టి 20% కంటే 60% కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. కానీ అలాంటి నిధులను గత ప్రభుత్వం వాడుకోలేక ఈ ప్రాంత అభివృద్ధి మీద పూర్తిగా విస్మరించారు. కాబట్టి ఇలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ప్రజలందరూ కూడా ప్రజాపాలన కావాలని చెప్పి ఆశించి ఇలా తల్లి సోనియమ్మ ఇచ్చిన తెలంగాణలో ప్రతి కుటుంబానికి అర్హులందరూ కూడా అభయస్థ గ్యారెంటీలు అందించడంతో పాటు ఇలా ఉన్నటువంటి ఇక్కడ భువనగిరి పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు మాకు ఢిల్లీ నుంచి నిధులు తెచ్చి మా ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారని చెప్పి ఉద్దేశంతో భారీ మెజార్టీ ఇచ్చిన ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తూ, ఆలేరు గత 10 సంవత్సరాలుగా అభివృద్ధిలో వెనుకబడి ఉంది. ముఖ్యంగా మున్సిపాలిటీలో కూడా ఎక్కడ వేసిన గుంగడు అక్కడ ఉంది. కాబట్టి ఇలా ఇద్దరం కలిసి సమీక్ష సమావేశం చేసినాం. ఇక్కడ రాష్ట్రం నుంచి అక్కడ కేంద్రం నుంచి నిధులు తెచ్చి ఆలేరు నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామనే ఆకాంక్షతోటి పనిచేస్తున్నాం. కాబట్టి మా గౌరవ ఎంపీ ఈరోజు మా ఆలేరు నియోజకవర్గం రావడం, ఇక్కడ సమీక్ష సమావేశం చేయడం, మేమందరం కూడా కలిసికట్టుగా ఆలేరును అభివృద్ధి చేస్తామని చెప్పి మాటిస్తూ, ఆలేరును అగ్రగామాన్ని నిలిపే బాధ్యత మా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆయన నేతృత్వంలో, ఆయన అండదండలతోటి, మా మంత్రివర్గంతో ఎక్కువ ఆలేరు నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తామని చెప్పి మాటిస్తాం. మా అన్న బీర్లాయిలన్న ఎమ్మెల్యే అయిన తర్వాత ఇప్పుడు నన్ను కూడా ఎంపీ గెలిపించుకున్నారు. మేమిద్దరం కూడా ఈ రానున్న 6 నెలల వీలైనంత వరకు ఇక్కడ ఉన్నటువంటి పెండింగ్, వీళ్ళు గతంలో ఎన్నికలలో వాగ్దానాలు చేసినటువంటి పనులు పెండింగ్ ఉన్న పనులను కూడా చేయించే విధంగా ముందుకు తీసుకెళ్తాం. అలాగే ఎంపీగా నేను గెలిచిన కాబట్టి పార్లమెంట్ సమావేశాలు 24వ తారీఖు నుంచి మొదలవుతున్నాయి. మా యొక్క ప్రమాణ స్వీకారం కూడా అప్పుడే జరుగుతుంది. తర్వాత అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీలో గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కొన్ని రిప్రజెంటేషన్స్ ఇచ్చి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి పనుల మీద వాటన్నిటి మీద కూడా నేను తెలుసుకొని వీలైనంత వరకు ఈ రానున్న నెలల్లోనే 2-3 నెలల్లోనే అర్బన్ డెవలప్మెంట్ గతంలో ఇచ్చినటువంటి వాగ్దానాల మేరకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి నిధుల్ని రాష్ట్రానికి తీసుకొచ్చి ఇక్కడ ముఖ్యమంత్రి వారికి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ మా విప్ అయినటువంటి మా అన్న బీర్లాయిలను వీళ్ళందరూ ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నారు.